మదనపల్లిలో జరిగిన ఒక సంఘటన. చిన్న పాప, 7 years పాప. ఐ డోంట్ వాంట్ టు రివీల్ హర్ నేమ్. నేను మన టీంలోనూ మన ఇంట్లో నుంచి పంపించారు, ఆ రీల్ పంపించారు. రీల్ పంపిస్తే యాక్చువల్ రీల్ కాదు, సమ్ డిస్టర్బింగ్ వీడియో. ఆ వీడియో చూశాను. దట్ వాజ్ వెరీ డిస్టర్బింగ్. ఐ డోంట్ నో వాట్ టు స్పీక్. మనం వీడియో చేసే ముందు కూడా చాలా టైం తీసుకొని ఐ స్టార్టెడ్ ద వీడియో అగైన్. ఐఎమ్ అనేబుల్ టు స్పీక్ అవుట్. ఏం చెప్పాలి ఏంటి అంటే ఒక సిస్టమ్గా, సొసైటీగా, అంటే ఆ వీడియో నాకు రీప్లే అవుతుంది. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ హెల్ప్లెస్. అంటే ఒక సిస్టంలో ఉన్నప్పుడు మనము ఇంత పెద్ద దేశం, మనకి ఇంత అమ్యునిషను, ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా సామర్థ్యం, కెపాసిటీ, అంటే ఎక్కువ మంది ఆర్మ్డ్ ఫోర్సెస్ కెపాసిటీ ఉన్న ఇది బ్రహ్మోస్ లాంటి మిజైల్స్, అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ ప్రపంచంలో, ప్లూరిస్టిక్ అంటే రకరకాల మతాలు, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి మనం ఇంత హెరిటేజ్ ఇవన్నీ పెట్టుకొని కూడా స్టిల్ మనం సొసైటీగా చాలా వెనకబడిపోయాం. వీఆర్ అ వెరీ 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 బ్యాక్వర్డ్ కమ్యూనిటీ. సొసైటీగా మనందరం కూడా వెనకబడిపోయాం. అంటే ఈరోజు ఈ పాప ఇష్యూ ఇదే ఫస్ట్ కాదు, అండ్ ఇదే లాస్ట్ కూడా కాదు. మనం ఈరోజు ఈ వీడియో మీరు కంప్లీట్ చేసి మళ్ళీ ఏదన్నా న్యూస్ ఆర్టికల్ ఓపెన్ చేస్తే దాంట్లో మళ్ళీ ఇంకోటి కనపడుతుంది. నేను మీతో మాట్లాడుతున్నా సరే నాకు అది ట్రిగర్ అవుతుంది. ఆ పాప, ఆ డ్రమ్ములో ఆ పాప ఉండటము, మేబీ బికాజ్ నా కూతురు కూడా, నాకు కూతురు ఉండటం వల్ల కావచ్చు, లేకపోతే మేబీ బికాజ్ ఐఎమ్ ఫెమినిస్ట్, నేను ఇంకా మేబీ సోషల్ యాక్టివిటీస్లో ఉండటం వల్ల కావచ్చు. ఐ ఫీల్ లైక్ లిటరల్లీ ఇట్లా చాలా హెల్ప్లెస్గా అనిపించింది నాకు. ఐ ఫీల్ లిటరల్లీ ఐ డోంట్ నో ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఈరోజు ఇప్పుడు వాడిని చంపేయాలని చేసిన అతన్ని నరికేయాలని, లేకపోతే ఎన్కౌంటర్ చేయాలని, అతను చనిపోయాడని న్యూస్ వస్తుంది. యాక్చువల్లీ అతను చనిపోయాడని న్యూస్ వస్తుంది. అయితే సరే, అతను ఎలా చనిపోయాడు, పోలీస్ చేశారా, ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తాను. అంటే ఇఫ్ దర్ ఈస్, ప్లీజ్ బేర్ విత్ మై ఫంబ్లింగ్, గ్యాప్స్ అవన్నీ కూడా ప్లీజ్ దయచేసి, ఈ ఫిల్లర్స్ వీటన్ని కూడా దయచేసి బేర్ చేయండి. బికాస్ సంథింగ్ ఈస్ ట్రిగరింగ్ మీ. ఐఎమ్ బికమింగ్ వెరీ ఎమోషనల్. అంటే ఆ దాంట్లో ఆ పాపను అట్లా చూసిన తర్వాత ఓకే సో ఏం చెప్తున్నాను నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను, దట్ మన ప్రాంతంలో, మన ఇంటి దగ్గర ఒక పిచ్చి కుక్క ఉంది. ఆ పిచ్చి కుక్క ఒక పాపను కరిచింది అనుకుందాం. అందరూ కర్రలు పట్టుకొని వెళ్ళి దాన్ని కొట్టేస్తారు, చంపేస్తారు. ఎందుకంటే అది కుక్క, పులి కాదు. పులి అయితే పారిపోతారు, కుక్క కాబట్టి చంపుతారు, రైట్? ఈ కుక్కని చంపినందుకు ఈ పాపకి న్యాయం జరిగినట్టే అని మీరు ఫీల్ అయితే మీరు తప్పు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వేరే ప్రాంతంలో వేరొక కుక్క ఇంకొక పాపని కరవదు అని మీరు గ్యారంటీ ఇస్తారా? దీన్ని చంపటం వల్ల వేరే ప్రాంతంలో వేరే పిచ్చి కుక్క ఇంకొకరిని కరవకుండా ఉంటుందా?
ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఒక రేపిస్ట్నో, ఈరోజు ఒక హంతకుడినో, ఒక పీడోఫైల్నో మనం చంపినంత మాత్రాన, ఆ రోజు నిన్న గోదావరి జిల్లాలో పిఠాపురం చుట్టుపక్కల గోదావరి జిల్లాల దగ్గర, ఏలూరు దగ్గర ఐ గెస్, ఒక ముసలాయన సారీ ఒక ముసలాయన ఆ పాపని అక్కడ మొలెస్ట్ చేస్తున్నాడని తెలిసి చెప్పిన తర్వాత అతను కాళ్ళలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చంపేయండి, నరికేయండి అన్నారు. అతను కాళ్ళలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అన్నారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళేమో పోలీసులు చేశారంటారు. ఈ మొత్తం తర్జన ఈ గందరగోళంలో అతను చనిపోయాడు. మరి ఈరోజు ఈ పాపం కూడా జరిగిందిగా. అంతకుముందు సుగాలి ప్రీతికి జరిగిందిగా, అంతకుముందు ఆయిషా మీరాకి జరిగింది. ఇక్కడ చిన్నపిల్లల పెద్ద పిల్లల చిన్న పిల్ల కాబట్టి మనం ఎక్కువ బాధపడే, పెద్దోళ్ళు అయితే బాధపడకుండా ఉంటామా? ఎవరైనా మనిషేగా. ఇన్ ఫస్ట్ ప్లేస్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు మనకు కావాల్సింది మనం కొవ్వొత్తులు పట్టుకొని ర్యాలీ చేయటము, వాడిని చంపండి నరకండి అని స్లోగన్లో, లేదా హ్యాష్ ట్యాగులు ట్రెండ్ అవ్వటము కాదు. ఈరోజు సమాజంగా మనం ఎదగాలి. ఎందుకంటే సొసైటీలో ఇలాంటి ఒక మృగాలని కూడా అనలేం మనం. ఇలాంటి ఒక మాన్స్టర్స్ అలాంటి, అంటే ఒక ఎక్స్ట్రీమిస్ట్ థాట్స్ ఉన్న ఒక మాన్స్టర్స్ ఉండటం తప్పు కాదు అంటే ఉండటం ప్రమాదం కాదు, వాడికి ఆ అవకాశం దొరకటం ప్రమాదం. మనందరి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరిలో ఎవరికి ఆ థాట్ ఉంది అనేది మనం ఎవరిని చూడలేము. మీ పక్కనోడికి ఉండొచ్చు, మీ ఇంటి పక్కనోడికి ఉండొచ్చు, మీ బంధువుల్లో ఎవరికైనా ఉండొచ్చు. మీరు ఒకవేళ ఆడపిల్లల తల్లిదండ్రులైతే గుర్తుపెట్టుకోండి, అలాంటి మృగాలు లేకపోతే అలాంటి వ్యక్తులు, పిల్లల్ని ఏదైనా అఘాయిత్యం చేద్దామని చూసే వ్యక్తులు, లేదా మీ పిల్లలైనా పెద్దలైనా అఘాయిత్యం చేద్దామని చూసే వ్యక్తులు ఏదో పెద్ద పెద్ద డ్రాకులలాగానో, సినిమాలో చూసే వ్యాంపైర్స్ లాగానో, ఏంటి మన మూవీస్లో చూపించే రాక్షసుల్లాగా ఉండరు. దే ఆర్ అమాంగ్ us. వాళ్ళందరూ మనతో పాటే తిరుగుతున్నారు. మరి వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? అండర్స్టాండ్ ఫ్యూ థింగ్స్. దయచేసి ఈ వీడియోని కుదిరితే నేను చెప్పే విషయాలు కొద్దిగా ఫాలో అవ్వటానికి ప్రయత్నించండి. మనం చిన్నప్పటి నుంచి మన ఆడపిల్లలకి మనం ఏం పెంచుతాం, మనం ఏం చెప్పి పెంచుతాం? అమ్మా, ఇలాంటి బట్టలు వేసుకోవద్దు, ఇట్లా కూర్చోవద్దు, ఓకే, స్ట్రేంజర్స్ దగ్గరికి వెళ్ళొద్దు, ఈ చెప్తాం కదా. అసలు స్ట్రేంజర్సే ఇలా చేస్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? గుర్తుపెట్టుకోండి, చైల్డ్ అబ్యూజర్స్ కేసెస్లో, చైల్డ్ మొలెస్టేషన్ కేసెస్లో, పీడోఫైల్స్ కావచ్చు, చైల్డ్ రేపిస్టులు కావచ్చు, వీళ్ళందరిలో కూడా ఎప్పుడు కూడా అన్నోన్ పర్సన్స్ కంటే కూడా నోన్ పర్సన్సే చేశారు. అంటే సొంత కుటుంబంలో ఉన్న అన్నలు, తమ్ముళ్ళు, కజిన్సు, బాబాయిలు, మామయ్యలు, తాతలో, లేదా పక్కింటి వాళ్ళో, ఈ పొరుగింటి ఈ చుట్టుపక్కల ఉండే నైబర్సో, లేదా నోన్ పర్సన్సో వీళ్ళే చేస్తున్నారు. సో మనం ఏం చెప్పాలి? స్ట్రేంజర్స్తో మాట్లాడొద్దని పిల్లలకు చెప్పాలా, లేదా బాడీ బౌండరీస్ మనం నేర్పించాలా పిల్లలకి? ఆలోచించండి. ఈరోజు మనం చిన్నపిల్లలకి నువ్వు స్ట్రేంజర్తో మాట్లాడొద్దు అన్నప్పుడు వాళ్ళు అలర్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఒక స్ట్రేంజర్ వస్తే వాడితో మాట్లాడకుండా వాడికి దూరంగా ఉండడం అట్లా చేస్తున్నారు. కానీ సొంత కుటుంబంలో ఉండే వ్యక్తులు వచ్చి వాళ్ళ తొడల మీద, వాళ్ళ బాడీ మీద చేతులు వేస్తున్నప్పుడు పిల్లలు ఎందుకు దాన్ని రిటాలియేట్ చేయలేకపోతున్నారు? మేక్ దెమ్ అండర్స్టాండ్ ద బౌండరీస్. బాడీ గురించి చెప్పండి, గుడ్ టచెస్, బ్యాడ్ టచెస్ చెప్పండి, బౌండరీస్ చెప్పండి. నిన్ను ఎక్కడెక్కడ తాకితే కరెక్ట్ కాదు, అది నీ తండ్రి అయినా సరే అనేది పిల్లలకి చెప్పండి. ఇది మనం చెప్తున్నామా చిన్నపిల్లలకి? చెప్పం మనం. ఏ కాడికి నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోవద్దు, నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు. ఐ మీన్ వెన్ వీ ఫీల్ సేఫ్, బయటికి వెళ్ళిన ఆడపిల్ల చాలా ధైర్యంగా మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడే కదా మన సొసైటీ చాలా స్ట్రాంగ్గా ఉంది అనుకోవటం. మనం ఈ విషయాలు ఎందుకు చెప్పాం చిన్నపిల్లలకి? టెల్ దెమ్, వాడెవడైనా సరే, తండ్రి అయినా సరే, బాబాయ్ అయినా సరే, మావయ్య అయినా సరే, ఈ బాడీ పార్ట్లో పట్టుకుంటే, నీ థైస్ పట్టుకున్నా, నీ చెస్ట్ పోర్షన్లో పట్టుకున్నా, అసలు అంటే యూ ఎక్స్ప్లెయిన్ దెమ్ ద బౌండరీస్ ఆఫ్ ద బాడీ.
Tell them how to protect themselves. Tell them how to shout. Tell them how to escape. ఇమీడియట్గా ఏం చేయాలో చెప్పండి. పానిక్ అయిపోయి పిల్లలు మాట్లాడకుండా ఉంటారు. బాబాయ్ ఏదన్నా చేస్తున్నా, మామయ్య ఏదన్నా చేస్తున్నా, ఇంట్లో అన్నలు ఏదన్నా చేస్తున్నా, తమ్ముళ్ళు ఏదన్నా చేస్తున్నా సరే వాళ్ళు మాట్లాడకుండా అలా ఉండిపోతారు. కారణం మనం వాళ్ళకి చెప్పట్లేదు. కూర్చుంటే పిల్లలు బట్టలు సరి చేసుకోండి అని చెప్తున్నాం, కానీ ఇలా కూర్చున్నప్పుడు నీ వైపు తప్పుగా చూస్తున్నాడు, లేకపోతే నీ వైపు ఇట్లా వచ్చి వాడు బిహేవ్ చేస్తున్నాడు, వాడు చెయ్యేస్తున్నాడు, వాడు నీ మీద కాలేస్తున్నాడు, అప్పుడు నువ్వు ఆపాలమ్మా. స్టాప్, ఐఎమ్ నాట్ ఓకే విత్ దిస్. వై ఆర్ వీ నాట్ టెల్లింగ్ టు సే నో? ఎందుకు మనం నో చెప్పమ్మా అని మనం నేర్పించట్లేదు పిల్లలకి? ఈరోజు ఎంతమంది అంటే, జస్ట్ జనరల్ ఎగ్జాంపుల్ చెప్తా, మన ఫ్రెండ్స్ కానీ లేకపోతే మన బంధువులు ఎవరైనా మన డబ్బులు అడిగారు అనుకోండి, నో అని చెప్పడానికి చాలా ఇబ్బంది పడతాం. ఎందుకు? మీరు అబ్జర్వ్ చేశారా? మీరు కూడా చాలామంది ఫీలింగ్లో, ఐ మీన్ యూ మైట్ హ్యావ్ ఫెల్ట్ దిస్. మనల్ని మనకు తెలిసిన వాళ్ళు డబ్బులు అడిగితే లేదు అని చెప్పడానికి భయపడతాం, బాధపడతాం. అరే ఇప్పుడు ఏమనుకుంటాడో ఎదుటోడని. ఎందుకు? బికాజ్ మన పేరెంట్హుడ్లో మనకి నో అని చెప్పడం నేర్పిలా. ఇట్ ఈస్ ఓకే టు సే నో అనేది చెప్పలా. నో అంటే తప్పు. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, చిన్న పిల్లలకి టెల్ దెమ్, మేక్ దెమ్ అండర్స్టాండ్ దట్ టెల్లింగ్ ఆర్ సేయింగ్ నో ఈజ్ నాట్ బ్యాడ్. ఏంటి నా ఇక్కడ చెయ్యేసావేంటి, తీ, ఐఎమ్ నాట్ ఓకే విత్ దిస్ అని చెప్పని గట్టిగా మాట్లాడే ధైర్యంతో పెంచండి పిల్లల్ని. ఇదొక పోర్షన్. ఇక 2, సర్వేలెన్స్. మనం సర్వేలెన్స్ అంటే పిల్లల్ని బయటకు వెళ్ళనీయకుండాను, పిల్లల్ని కట్టడి చేయటమో కాదు. చాలామంది తల్లిదండ్రులు, అమ్మో అలా జరిగిందంటే ఇంకా బయటికి వెళ్ళ మాకు, నువ్వు అమ్మో అలా జరిగిందంటే ఇదా మనం నేర్పించాల్సింది. మన చుట్టుపక్కల హ్యాబిచువల్ అఫెండర్స్ ఎవడన్నా ఉన్నాడా? మన ఇంటి దగ్గర, మన నైబర్స్లో, మన బంధువుల్లో ఎవడైనా పీడోఫైల్ ఉన్నాడా? మన పిల్లలు ఎవరితో అయినా క్లోజ్గా మోవటానికి ప్రయత్నిస్తున్నారా? వాళ్ళు ఎవరైనా మన పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా? బై గివింగ్ దెమ్, బై ఆఫరింగ్ దెమ్ చాక్లెట్స్, గిఫ్ట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇవన్నీ కూడా మీ పిల్లలతో మీరు మాట్లాడతారా? ఈరోజు స్కూల్లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏం జరిగింది అని ఎవరైనా ఎంతమంది మాట్లాడతారు మీరు? ఈరోజు స్కూల్లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏం జరిగిందమ్మా, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అనే మాట ఎంతమంది మాట్లాడతారు? మనకి ర్యాంకుల మీద, ప్రైజుల మీద, ట్యూషన్ల మీద ఉన్న కాన్సన్ట్రేషన్ పిల్లల యొక్క మెంటల్ హెల్త్ మీద ఎందుకు ఉండదు మనకి? అరే నాకు మాట్లాడుతున్నా సరే ఐఎమ్ అనేబుల్ టు ఫార్మ్ మై వర్డ్స్ బికాజ్ చిన్న పిల్లలు రా బాబు, నీ అమ్మ మీరు అసలు అట్లాగా అంటే, ఐ డోంట్ మీన్స్ టు సే దట్ పెద్దోళ్ళు అయితే చేయాలని కాదు, బట్ సో మేక్ ష్యూర్ యువర్ చిల్డ్రన్ ఆర్ అండర్స్టాండింగ్ ద బౌండరీస్. నేర్పించండి పిల్లలకి. మీరు సర్వేలెన్స్లో చేయండి. అంటే చుట్టుపక్కల ఎవరు అనుమానాస్పదంగా మన పిల్లలతో మాట్లాడుతున్నారు, లేదా మన ఇంట్లోని, మన బంధువుల్లోని ఎవరైనా పిల్లలకి ఎక్కువగా ఏమైనా ఆఫర్ చేస్తున్నారా? వాట్ ఈస్ దర్ ఇంటర్ తప్పులేదు ఆఫర్ చేయటం, కానీ వాట్ ఈస్ దర్ మోటివ్? యు అండర్స్టాండ్. అఫెండర్స్ నిజంగానే ఇంతకుముందు క్రిమినల్ కేసెస్లోనో, పీడోఫైల్స్ గానో ఏమైనా ఉన్న వాళ్ళు ఉన్నారా? మన బంధువుల్లోనో, మన కుటుంబంలోనో, లేదా పిల్లలతో కలిసే వాళ్ళలోనో కనుక్కోండి. సర్వేలెన్స్లో మేక్ ష్యూర్ దట్ యువర్ చైల్డ్ ఈజ్ సేఫ్. పొద్దున్న వదిలేసి సాయంత్రం దాకా పిల్లలు ఇంటికి రాపోయినా సరే పట్టించుకోకుండా, సాయంత్రం పిల్లలు కనబడకపోతే గుండెలు బాదుకుంటే చెప్పు తీసుకొని తన్నాలా తల్లిదండ్రుల్ని? Is it not your minimum responsibility to అది ఆ వీడియో ఐ అంటే అదే పంపిస్తున్నారు వాళ్ళు. మీకు సైంటిఫిక్గా నేను ఒక ఫ్యాక్ట్ చెప్తా. ఏ దేశాల్లో అయితే బాడీ బౌండరీస్ గురించి క్లియర్గా పిల్లలకి ఎడ్యుకేట్ చేసి
వాళ్ళు స్ట్రేంజర్స్తో కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎవరైనా సరే వాళ్ళ బాడీ బౌండరీస్ని దాటుతున్నప్పుడు వాళ్ళు ఎట్లా బిహేవ్ చేయాలని చిల్డ్రన్గా అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళకి ఎక్కడెక్కడైతే ఎడ్యుకేషన్లో ఆ లెసన్స్ని ఇంబైబ్ చేశారో ఆ కంట్రీస్లో చాలా 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 ఎక్కువగా ఈ కేసెస్ పీడోఫైల్ కేసెస్ తగ్గిపోయినాయి. గుర్తుపెట్టుకోండి, మొలెస్టర్స్, అబ్యూజర్స్, దీస్ రేపిస్ట్ ఆర్ నాట్ స్ట్రేంజర్స్, దే ఆర్ యువర్ ఫ్రెండ్స్, దే ఆర్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, దే ఆర్ యువర్ నైబర్స్. ఎందుకంటే వాళ్ళకి మాత్రమే వీళ్ళు లొంగి వెళ్తారు. ఆడుకుందాం రా అంటే బొరుగులు తీసుకుంటే పొరుగులు కొనిస్తాను కానీ పాప పిల్ల ఎందుకు వెళ్తుంది? బయట కూడా వాడిని ఉంచితే వెళ్తుందా? వాడు తెలిసినోడే, చుట్టుపక్కలోడే కదా. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, అ చైల్డ్ ఈజ్ నాట్ వల్నరబుల్ బికాస్ ద మాన్స్టర్స్ ఎగ్జిస్ట్. ద చైల్డ్ ఈజ్ వల్నరబుల్ బికాస్ దే ఆర్ గెటింగ్ ఆపర్చునిటీ. వాళ్ళు ఉండటం వల్ల ఇది జరగట్లేదు, వాళ్ళకి అవకాశం రావటం వల్ల ఇది జరుగుతుంది. చీకటి వీధులు, మన వీధుల్లో లైట్లు ఉండవు, పెట్రోలింగ్ ఉండదు, కెమెరా విజిలెన్స్ ఉండదు, ప్రభుత్వం నిద్రపోతూ ఉంటుంది. చైల్డ్ సేఫ్టీ ఎడ్యుకేషన్స్ ఉండవు, మనకి ఎర్లీ రిపోర్టింగ్స్ ఉండవు. ఒకవేళ అర్లీగా రిపోర్ట్ చేసినా సరే ప్రాపర్గా మన జ్యుడిషియరీలో పూర్తిగా కంప్లీట్గా దాన్ని కంప్లీట్గా త్వరగా ఫాస్ట్ ట్రాక్లో తీసుకెళ్లే వ్యవస్థ లేదు. అంటే ఒక సస్పీషియస్ బిహేవియర్తో ఉండే వాళ్ళని మానిటర్ చేసే సిస్టమ్ లేదు మన దగ్గర. ఇవన్నీ కూడా ఇలాంటి నేరస్తులకి డోర్లు ఓపెన్ చేస్తాయి. దే ఆర్ గెటింగ్ ఛాన్సెస్ బికాస్ ఆఫ్ దీస్ లూప్ హోల్స్. వీటి వల్లనే మనం స్ట్రేంజర్స్ గురించి రిపోర్ట్ చేయండి అని చెప్తాం కానీ పిల్లలకి, కానీ నోన్ పర్సన్స్ ఎవరైనా సరే ఇట్లా చేసినా సరే నువ్వు నాకు చెప్పు అని ఎంతమంది పిల్లలకి మనం చెప్తాం? ఎందుకో చెప్పనా, మనం చెప్పం. ఒకవేళ చెప్పిన పిల్లలు మన దగ్గరికి వచ్చి చెప్పరు. బికాస్ యూ విల్ నాట్ గెట్ బ్లేమ్డ్ అనే ఒక క్లియర్ కట్ స్టేట్మెంట్ మనం పిల్లలకు చెప్పలేము. అమ్మ నువ్వు వచ్చి చెప్పు, నువ్వు ఏం చెప్పినా సరే నేను వింటా, బికాజ్ యు ఆర్ మై డాటర్, యు ఆర్ మై సన్, నేను వింటాను, నువ్వు చెప్పు. అది ఎవరైనా సరే, మన బంధువులు ఎవరైనా సరే నేను వింటాను, యూ విల్ నాట్ బి బ్లేమ్డ్ అనే ఒక భరోసా. నిన్ను నిందించని తల్లి, నువ్వు చెప్పు నాకు అనే భరోసా మనం ఎందుకు వెళ్ళిపోతున్నాం పిల్లలకి? అది కదా ఇవ్వాలి. ఈరోజు ఎంతమంది అంటే అడల్ట్స్కి తెలుస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్న విషయాలు టీనేజర్స్కి లేకపోతే పెద్దగా పెళ్ళైపోయిన వాళ్ళకి, చిన్నపిల్లలకు కాదు, వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ మదర్స్ వాళ్ళని ఎట్లా ఇల్ ట్రీట్ చేశారో అని. అంటే చున్నీ వేసుకో, బట్టలు సరిగ్గా వేసుకో, ఇలా చెప్పటమే కానీ నిన్నెవడైనా తప్పుగా మాట్లాడితే నాకు చెప్పు, నేను ఆడి సంగతి చూస్తాను. ఎవడు మాట్లాడడు, ఏ తల్లి మాట్లాడదు. ఆడపిల్లనే కంట్రోల్ చేద్దామని చూస్తుంది. గుర్తుపెట్టుకోండి, చనిపోయిన తర్వాత జరిగే న్యాయం అనేది న్యాయం కాదు. ఏదైనా చావు తర్వాత దొరికేది న్యాయం కాదు. ప్రివెన్షన్ ఈజ్ ద ఓన్లీ ప్రొటెక్షన్. గుర్తుపెట్టుకోండి. ఒక సేఫర్ సొసైటీ అనేది ఎప్పుడు ఫామ్ అయింది? ఒక సివియర్ పనిష్మెంట్స్ వచ్చి రేప్ చేసిన వాడు తల తీసేస్తే సేఫర్ సొసైటీ ఫామ్ అయిందా? నో. మనం ఇంట్లో ఉండే ఆడపిల్ల బయటకు వెళ్ళి అదే ధైర్యంగా మళ్ళీ ఎలాంటి హాని జరగకుండా ఎంత టైం అయినా హ్యాపీగా లోపలికి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చినప్పుడే సేఫర్ సొసైటీ అంటాం దాన్ని. అంతేగాని వాడి తల తీసేసి వీడిని ఎన్కౌంటర్ చేస్తే కాదు. అలాంటి ఒక సేఫర్ సొసైటీ క్రియేట్ అవ్వాలంటే ఈరోజు మీరు, నేను,
మనందరం కూడా మన చుట్టుపక్కల లేదా మన ప్రాంతంలో ఎలాంటి పీడోఫైల్స్ ఉన్నా, ఇలాంటివి ఏమన్నా జరిగే అనుమానం మీకు కలిగినా దీన్ని ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్కో వీళ్ళకో చెప్పాలి. ఇక 2, మన ఇంట్లో మనందరం కూడా మన ఆడపిల్లలకి బాడీ బౌండరీస్ ఏంటి, మన బాడీకి సంబంధించిన గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏంటి, అండ్ అన్నిటికంటే ఎక్కువగా నో అని చెప్పి ఇలా జరిగితే నువ్వేం చెయ్యాలి అనే ఒక ప్రికాషన్ మనం చెప్పాలి మన పిల్లలకి. ఈరోజు మీరు మీ పిల్లలతో మాట్లాడకపోతే మాట్లాడండి. మీ ఇంట్లో ఆడపిల్లలతో మాట్లాడకపోతే, మీ ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉంటే మాట్లాడకపోతే, ఇఫ్ దే ఆర్ వల్నరబుల్, టాక్ టు దెమ్. మాట్లాడి నీకు ఇలాగ ఎప్పుడైనా జరిగితే చెప్పండి అని చెప్పి వాళ్ళకు ఒక ధైర్యాన్ని భరోసాన్ని ఇవ్వండి. అంటిల్ దెన్ వీఆర్ నాట్ అ గుడ్ సొసైటీ. ఐ డోంట్ నో, ఇప్పటికే చాలా అదే ఏం మాట్లాడాలి అనేది మ్యాక్సిమం నేను కన్వే చేశానని నాకు అనిపిస్తుంది. బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ హ్యావ్ స్పోకెన్ ప్రాపర్గా మాట్లాడానా లేకపోతే మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. కానీ ప్లీజ్ మాట్లాడండి పిల్లలతో మాట్లాడి వాళ్ళకి ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో కనుక్కోండి. మేక్ షూర్ దట్ దే ఆర్ స్పీకింగ్ అవుట్ విత్ యూ. మీతో ప్రాపర్గా ఎలాంటి భయం లేకుండా మీతో ఓపెన్గా, తల్లిదండ్రులకి ఓపెన్గా చెప్పుకునే ఆ స్వేచ్ఛని మీ పిల్లలకి మీరు ఇవ్వండి. మీకు చెప్పకపోతే వాళ్ళెవరికి చెప్పనప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. టాక్ టు యువర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ సో మచ్.